ఫ్రెండ్స్, అసలు నేపాల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా జెన్ జెడ్ అంటే పనికిరాని జనరేషన్ అంటారు. కానీ ఈ జనరేషన్ ఏం చేసిందో తెలుసా? నేపాల్ గవర్నమెంట్ ని కూల్చివేసింది. అవును, ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. పార్లమెంట్ కాంప్లెక్స్ కి మంట పెట్టేశారు. ఫైనాన్స్ మినిస్టర్ ని ప్రజలు రోడ్డుపై చెప్పులతో కొడుతున్నారు. ఒక మాజీ ప్రధాని భార్య కూడా అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మరి ఇంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? సింపుల్ గా చెప్పాలంటే ఇది కేవలం సోషల్ మీడియా బ్యాన్ వల్లే కాదు, చాలా డీప్ రీజన్స్ ఉన్నాయి. ఇవి మనం డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాం. అసలు ప్రొటెస్ట్ మొదలు ఎలా అయిందో ఇప్పుడు చూద్దాం. 2025 సెప్టెంబర్ 8న నేపాల్ రాజధాని కాఠ్మండ్లో వేలాది యువతీ యువకులు ర్యాలీకి చేరారు. 20 నుంచి 25 ఏజ్ లోపే ఎక్కువ ఉన్నారు. కొందరు స్కూల్ డ్రెస్ లో, కొందరు కాలేజ్ యూనిఫామ్ లో. హమీ నేపాల్ అనే ఎన్జిఓ ఈ ప్రొటెస్ట్ ని ఆర్గనైజ్ చేసింది. ఇది సింపుల్ గా సాగుతుండగా గవర్నమెంట్ పోలీసుల్ని పంపించింది. వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు వాడారు. తర్వాత డైరెక్ట్ గా లైవ్ బుల్లెట్స్ ని ఫైర్ చేశారు. 19 మంది ప్రొటెస్టర్లు చనిపోయారు. 400 మంది పైగా గాయపడ్డారు. సోషల్ మీడియా బ్యాన్. అసలు టర్నింగ్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా బ్యాన్. 2023లోనే గవర్నమెంట్ అన్ని ప్లాట్ఫామ్స్ కి రిజిస్టర్ కావాలని చెప్పింది. కానీ టిక్ టాక్ తప్ప మరెవరు రిజిస్టర్ కాలేదు. 2025 ఆగస్ట్ 28న చివరి అల్టిమేటం ఇచ్చారు. సెప్టెంబర్ 3 లోపు రిజిస్టర్ కావాలి, లేకపోతే బ్యాన్. దాంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ అన్ని కట్. మిగిలింది టిక్ టాక్ మాత్రమే. ప్రజలకి ఇది డిక్టేటర్షిప్ లా అనిపించింది. హ్యాష్ట్యాగ్ నెపోకిడ్స్ ట్రెండ్ మొదలైంది. మినిస్టర్స్ పిల్లలు లగ్జరీ కార్లు, ఫారెన్ ట్రిప్స్ చూపిస్తుంటే కామన్ పీపుల్ పిల్లలు మాత్రం జాబ్ లేకుండా నిరుద్యోగంతో బాధపడుతున్నారు. అసలు రీజన్ నిరుద్యోగం ప్లస్ అవినీతి. నిజమైన కారణం అవినీతి, నిరుద్యోగం, నెపోటిజం. 2024లో నేపాల్లో యువ నిరుద్యోగ రేట్ 20.82%. అంటే ప్రతి 5 మందిలో ఒకరు జాబ్ లేకుండా ఉన్నారు. వర్క్ కోసం రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు. 15,000 మందికి పైగా రష్యా ఆర్మీకి జాయిన్ అయ్యారు. ఇంతలో పొలిటీషియన్ పిల్లలు మాత్రం గుచ్చి బ్యాగ్స్, లగ్జరీ కార్లో ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిక్ కోపం ఎక్స్ప్లోడ్ అయింది. గవర్నమెంట్ ఫెయిల్. 2008లో నేపాల్ రిపబ్లిక్ అయింది. కానీ అప్పటి నుంచి 17 ఏళ్లలో 13 సార్లు గవర్నమెంట్ మారింది. అదే 3-4 లీడర్స్ రొటేషనల్లో కూర్చున్నారు. కేపీ శర్మ ఓలీ, పుష్ప కమల్ దాహల్, షేర్ బహదూర్ డ్యూబా అందరిపై అవినీతి కేసు ఉన్నాయి. జనం అనుకున్నారు ఈ విధంగా సాగితే మళ్ళీ రాజ్యాంగ పాలన వస్తే బాగుంటుందని. ఇదే పరిస్థితి ఎంత డేంజర్ గానో చూపిస్తుంది. ఎండ్ గేమ్. సెప్టెంబర్ 9న చివరికి ప్రైమ్ మినిస్టర్ ఓలీ రాజీనామా చేశారు. హోమ్ మినిస్టర్ ముందే రాజీనామా అయ్యాడు. సోషల్ మీడియా బ్యాన్ లిఫ్ట్ చేశారు. కానీ ప్రజలు ఇంకా రోడ్డు పైనే ఉన్నారు. సిస్టమిక్ రిఫార్మ్స్ కావాలని. నేపాల్ ఈ సిచ్యువేషన్ మనకి ఒక పెద్ద లెసన్ ఇస్తుంది. పీపుల్ వాయిస్ ని ఎప్పుడూ ఇగ్నోర్ చేయొద్దు. అవినీతి ప్లస్ నిరుద్యోగం ఉంటే యువత ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. డెమోక్రసీ అంటే కేవలం రొటేషన్, పొలిటీషియన్స్ కాదు, ట్రూ రిప్రజెంటేషన్ కావాలి. ఫ్రెండ్స్, ఇదే నేపాల్ రెవల్యూషన్ స్టోరీ. ఈ వీడియోల ద్వారా మీరు కూడా గ్రహించగలరు ప్రజల వాయిస్ ని గవర్నమెంట్ వినకుంటే ఫలితం ఎంత డేంజర్ గా ఉంటుందో అని. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.